నమస్కారం, నా పేరు డాక్టర్ పి అరుణ్ రాఘవేంద్ర, ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సోరియాసిస్ ఆయుర్వేదంలో కీటబాని అని అంటారు. దీని సిమ్టమ్స్ వచ్చేసి డ్రైనెస్, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్, స్కేలీ ఫామ్లో చూడవచ్చు. ఎక్కువగా కీటబాని 2 టైప్స్, జెనెటికల్గా రావచ్చు అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల కూడా కావచ్చు. దీన్ని 4 టైప్స్లా డివైడెడ్ చేశారు. అండ్ ప్లక్యూ సోరియాసిస్ అండ్ గట్టెడ్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్ అనే. పక్యులర్ సోరియాసిస్ వచ్చేసి ఎల్బో రీజన్లో అండ్ నీ రీజన్లో ఎక్కువగా చూడవచ్చు. అండ్ గట్యులర్ సోరియాసిస్లో చిల్డ్రన్స్ అండ్ యంగ్ అడల్ట్స్లో చూడవచ్చు. అండ్ పస్టులర్ సోరియాసిస్ మెయిన్లీ ఎన్విరాన్మెంటల్ చేంజ్ కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు. అండ్ ఎక్కువగా హ్యాండ్ అండ్ ఫీట్స్ రీజన్లో చూడవచ్చు. ఇన్వర్స్ సోరియాసిస్ వచ్చేసి బ్రెస్ట్ రీజన్ అండ్ యాంకిల్ రీజన్లో అండ్ యాక్సిలర్ రీజన్లో చూడవచ్చు. ఆయుర్వేదంలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. పంచకర్మలో స్నేహన అండ్ స్వేదన ఉంటుంది. స్నేహన వచ్చేసి ఆయిలేషన్ థెరపీ జరుగుతుంది. స్వేదన వచ్చేసి అండ్ స్టీమింగ్ బాత్ టైప్ ఉంటుంది. అండ్ దీనికన్నా ముందు విరేచన జరుగుతుంది. విరేచన గడ్ టాక్సిస్ రీజన్ని రిమూవ్ చేయడానికి గడ్ రీజన్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి తక్రధారలో అండ్ సర్వాంగధార అండ్ శిరోతక్రధార అని ఉంటుంది. శిరోతక్రధార వచ్చేసి హెడ్ రీజన్లో ధార ట్రీట్మెంట్ జరుగుతుంది. సర్వాంగధార వచ్చేసి ఆల్ ఓవర్ బాడీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. పంచకర్మలో సోరియాసిస్కి ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏ కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రకారం, రూల్స్ ప్రకారంగా నీట్గా మీకు జరుగుతూ ఉంటుంది. నమస్కారం.